ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం నూతన సంవత్సరం ఈశ్వవస్తు నామ సంవత్సరం ఉగాది యోగ బలంలా మకర రాశి వారి జాతకం జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ ఉగాది గడియ ఎట్లా ఉన్నది, ఈశ్వవస్తు నామ సంవత్సరం 2025వ సంవత్సరం ఎలా ఉంది చూడు వారి జాతక బలం. మకర రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ధరించిన యోగ బలంది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది చూడు. ఈ రాశి వారికి బాబా సాయిబాబా వచ్చింది వారి పేరు మీద. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శని మాత్రం ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోతుందండి వీరి పేరు మీద. గత 7.5 సంవత్సరాల నుంచి వీరు ఈ రాశి వారు కొందరికి అపజయాలైనాయి, కొందరికి ప్రాణాపాయాలైనాయి, కొందరికి ధన నష్టమైంది, కొందరికి కలిసి వచ్చిందండి. ఎల్నాటి శని ప్రభావం అంటే చాలామంది భయపడతారు బాధపడతారు. కానీ ఎల్నాటి శని ప్రభావం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసులో అంటే వారికి అంతర్దశ కావచ్చు, దశ కావచ్చు, విదేశ కావచ్చు, వారు పుట్టిన ఘడియ మంచిగా ఉంటే మాత్రం రాజయోగం కలిసి వస్తుందండి. కానీ పుట్టిన ఘడియ మాత్రం నీచ స్థానంలో ఉంటే కొన్ని గ్రహాల కలయిక బాగా లేకుంటే మాత్రం వారికి చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోతుంది. వీరికి చాలా శుభకాలం నడుస్తుంది. గురుగ్రహం, రాహుగ్రహం, శనిగ్రహం ఈ 3 గ్రహాలు మాత్రం ఉచ్చ స్థానంలో ఉన్నాయి. వీరికి విద్య విషయంలో కలిసి వస్తుంది, ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది, ధన విషయంలో కలిసి వస్తుంది. నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు ఉంటాయి, నూతన కార్యాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం శత్రువులు కూడా వీరికి మిత్రులవుతారు, పాదక్రాంతులు అవుతారు. అలాగే సోదరులతో మాత్రం సఖ్యత ఉండరు, సోదరులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా మాత్రం శుభకార్య విషయాలలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నూతన గృహం కొనటం కానీ లేదా మాత్రం నూతన స్థలం కొనటం కానీ నూతన వస్తువులు కొనటం కానీ తప్పకుండా జరుగుతాయి. రాశి వారికి శ్రావణ నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిది. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. చేస్తే వారికి తిరుగు ఉండదు. ధనిష్ట నక్షత్రం వారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. వీలైతే మాత్రం తమిళనాడు సైడ్ పోయి కరెక్ట్ కుమారస్వామిని పూజ చేసి రావటం కూడా చాలా వరకు మంచిది వారి పేరు మీద. అలా పోయి రావటం మూలంగా వివాహ దోషాలు వెళ్ళిపోతాయండి, సంతాన దోషాలు వెళ్ళిపోతాయి, రుణ చిక్కులు వెళ్ళిపోతాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఏమైనా చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఉన్నవారు భూమి కోసం, స్థలం కోసం లేదా ఇంటి కోసం, పొలం కోసం కొన్ని సంవత్సరాల తరబడి కోర్టు నుంచి హైకోర్టు నుంచి ఇలా పెద్ద పెద్ద చిక్కులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకైతే మాత్రం విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. అన్ని శక్తులు వీరికి ఇబ్బందులు పెట్టాలని చూస్తారు, చికాకులు పెట్టాలని చూస్తారు.